హాయ్ ఫ్రెండ్స్, ఓజీ హైప్ ఎలా ఉంది ఒకసారి చూస్తే మాత్రం ఇది పిచ్చి పరాకాష్ఠకు చేరిందని అనిపిస్తుంది. ఒక కామెంట్ చూడండి, ఒకవేళ నేను మూవీ రిలీజ్ కి ముందే పోతే నా శవాన్ని థియేటర్ లో పాతి పెట్టండి, నా శవం కూడా హైప్ తో మళ్ళీ పైకి లేస్తుందట. ఈ పుచ్చి రాతలు ఏందో అసలు అర్థమైతలేదు. ఇలా కూడా తయారయ్యారు మన ఫ్యాన్స్, పవర్ స్టార్ ఫ్యాన్స్. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఓజీలో మన నాని హీరో అయితే ఉన్నాడని ఒక బడ్జ్ అయితే నడుస్తుంది. పవన్ కళ్యాణ్ తో ముగుస్తుంది, కానీ ఫస్ట్ ఓజీ పార్ట్ 2 కూడా ఉందన్నమాట అయితే బ్యాక్ ఎండ్ లో నడుస్తుంది. ఓజీ ఈ పార్ట్ లో అయితే ఫస్ట్ పార్ట్ లో పవన్ కళ్యాణ్ తో ముగిసిపోయి క్లైమాక్స్ లో అంటే లాస్ట్ లో చివర్లో క్లైమాక్స్ లో నాని అన్న ఓజీ పార్ట్ 2 లో నటిస్తారు అని తెలిపేలా ఒక అనౌన్స్మెంట్ ఇవ్వనున్నారన్నట్టు ఒక బడ్జ్ అయితే మన సోషల్ మీడియాలో నడుస్తుంది. మరి అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనకు మూవీ చూశాక 24th నైట్ 12కే తెలిసిపోతుంది. ఎందుకంటే 9కి ప్రీమియర్ షోలు ఉన్నాయి కాబట్టి 1 o'clock వరకు మనకు అయితే ఈ క్లారిటీ అయితే వస్తుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, రాబోయే మెగా 158 చిత్రంలో అంటే మెగాస్టార్ చిరంజీవి అండ్ బాబీ గారు ఉన్నారు కదా, మన వాల్తేరు వీరయ్య అండ్ చిరంజీవి గారితో చేశారు కదా. వాల్తేరు వీరయ్య సేమ్ డైరెక్టర్ తో 158వ మూవీ కూడా ఆయనతోటి చేస్తున్నారు చిరు కాబట్టి, అందులో విలన్ అయితే మనకు మంచు మనోజ్ గారు కనిపిస్తున్నారట. మరి ఇది ఒక రూమరో మరి ఏమో తెలీదు, కానీ ఒక బడ్జ్ అయితే మన సోషల్ మీడియాలో నడుస్తుంది. అండ్ ఇక మన మౌలి అయితే గట్టి దెబ్బ కొట్టాడు. USA లో 1 million అనేది తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పెద్ద హీరోస్ కి కూడా ఇప్పటికీ ఒక కలలాగా అనుకోవచ్చు. కానీ మౌలి తన ఫస్ట్ చిత్రంతోనే ఇది $1 million అనేది కొట్టాడు. కాబట్టి ఇది చాలా గర్వపడాల్సిన విషయం మౌలికి. సో నెక్స్ట్ వచ్చేసి నాగ్ అశ్విన్ టీమ్ ఈ సంవత్సరం కల్కి 2898 AD సీక్వెల్ కోసం సుప్రీం యాస్కిన్ భాగాలను షూట్ అయితే చేయడం ఆల్రెడీ మొదలు పెట్టేశారు. వచ్చే ఏడాది అంటే నెక్స్ట్ ఇయర్ ప్రభాస్ అయితే జాయిన్ అవుతారని మనకు తెలుస్తుంది. మన తెలంగాణలో గవర్నమెంట్ ఓజీ సినిమాకి September 24 నైట్ 9 గంటలకు ప్రీమియర్ షోకి పర్మిషన్ జివో అయితే పాస్ చేసింది. హైదరాబాద్ మొత్తానికి జివో సినిమా హడావిడి ఒక రోజు ముందుగానే మొదలవుతుంది. ఓజీ సినిమా ప్రీమియర్ షో చూడడానికి మీరందరూ సిద్ధమా అని నేను అడుగుతున్నాను. మీరు సిద్ధమైతే కామెంట్ లో చెప్పండి.